ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పునరుద్ధాన వాక్యం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. చూడండి, ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అనేకులు రకరకములైనటువంటి విష జ్వరముల చేత, దీర్ఘకాలికమైనటువంటి రోగముల చేత, రకరకాల క్యాన్సర్ల చేత, కిడ్నీల రాళ్ల చేత ఇదిగో ప్రతి బిడ్డ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. మరి ఎలా ప్రభువా, ఈ స్వస్థత నేను ఎలా పొందుకోవాలి? ఈ స్వస్థతలోకి నేను ఎలా నిలబడాలి? స్వస్థత పొందుకున్న వ్యక్తిగా నేను ఎలా జీవించాలి అనే సందేహము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ లేఖనాలలో మనం చూసినట్లయితే అనేకులు దేవుని ద్వారా స్వస్థత పొందుకున్న వారుగా ఉన్నారు. అందులో ఒకరు 38 సంవత్సరాలుగా పక్షవాతముతో పడినటువంటి వ్యక్తి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. అతను 38 సంవత్సరాలుగా ఒక కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎవరో వచ్చి ఆ కోనేటిని పడవేస్తారని ఎదురు చూశారు, కానీ 38 సంవత్సరాలుగా ఎవరు కూడా అతను దరికి చేరలేదు. అయితే అతను అక్కడ పడి ఉండట దేవుడు చూశాడు. ఆమేన్. అక్కడ తోడు ఆ రీతిగా పడి ఉండట దేవుడు చూశాడు. అతని విశ్వాసాన్ని చూశాడు. అయితే సరాసరి దేవుడు తన ఎద్దుకు వచ్చి అతను స్వస్థపరిచినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, విశ్వాసము మన జీవితంలో ఉండాలి, నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. నీ విశ్వాసము, నీ నిరీక్షణ స్వస్థతకు అది ఆధారమై ఉండాలి. హల్లెలూయా. నీ నిరీక్షణను చూసి, నీ విశ్వాసాన్ని చూసి దేవుడే స్వయముగా నీ యొద్దకు రావాలి. నీవున్న స్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో, నీకు కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో అది నీకు విడుదలకు, అది నీకు ఏ విధమైనటువంటి పరిస్థితిని కలిగించిందో, ఆ యొక్క నీకు కలిగినటువంటి రోగమైన, నీకు కలిగినటువంటి ఆ వ్యాధి ఏ విధముగా నీకు బాధను కలిగిస్తుందో, ఆ బాధలో నువ్వు దేవుని దగ్గరకు చేరగలిగితే, ఆ బాధలో నువ్వు దేవునికి సమీపముగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలను ఇస్తాడు. అయితే నీకు కలిగినటువంటి బాధను బట్టి, నీకు కలిగినటువంటి రోగమును బట్టి నువ్వు దుఃఖించడం మానే. ఎందుకు అంటే అది నీకు తాత్కాలికమే. దేవుడు ఆశీర్వాదము అది దీర్ఘకాలం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారికి ఒక భయంకరమైనటువంటి రోగం అండి, ఒక అపవాదిగాడు కలిగించినటువంటి రోగం. ఆ యొక్క అతను కలిగినటువంటి శరీరంలో కలిగినటువంటి పుండ్ల నుంచి రసాలు కారుతూ ఉండేవి. భయంకరం. అతను ముట్టుకోవడానికి కూడా ఎవరు రాకపోయేవారు. అతను అనుకున్నాడు, ప్రభువా నాకు ఇంక ఈ జీవితం వద్దు అని. కానీ ఆలోచించాడు. తన కుటుంబం దూషించి నిందించిన, స్నేహితులు దూషించి నిందించినా కూడా ఆలోచించాడు. ఏమని తెలుసా? నా దేవుడు సజీవుడు. ఆమేన్. నా దేవుడు సజీవుడు అన్నాడు. ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడగల దేవుడు ఆయనే అనుకున్నాడు, నమ్మాడు, విశ్వసించాడు. ఆ విశ్వాసంలో దేవుని ఎక్కడ కూడా తను దూషించలేదండి. దేవుడికి సమీపంగా ఉండటాన్ని బట్టి దేవుడు మరలా అతన్ని స్వస్థపరిచి అతను కోల్పోయినదంతా కూడా రెట్టింపుగా అతనికి అనుగ్రహించినాడు. మన జీవితం కూడా అంతే. మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవునికి సమీపంగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి విశ్వాసంతో ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఎడల నమ్మకం కలిగి ఉంటామో, అప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను దేవుడు కలగజేస్తాడు. మనకు కలిగిన పరిస్థితులను బట్టి మనము ఆయనకు దగ్గరగా ఉన్నామా, ఆయన మనకు దగ్గరగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బ్లెస్ చేస్తాడు. అది ఏ రోగమైనా, ఏ జ్వరమైనా, ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే, నీ శరీరంలో ఉన్న ఏ బలహీనత అయినా సరే ఖచ్చితంగా దేవుడు నీకు విడుదలనిస్తాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని. అది ఎప్పుడంటే నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, నువ్వు దేవునితో నిలబడినప్పుడు, నువ్వు దేవునితో ముఖాముఖి నువ్వు మాట్లాడినప్పుడు, ఇదిగో నీకు కలిగినటువంటి ఆ వేదనల బాధలలో నీవు దేవునికి సమీపముగా ఉన్నప్పుడు, దేవుని వద్ద నువ్వు మొర్ర పెట్టినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, ఇదిగో మీలో విశ్వాసాన్ని పురుకొల్పండి. ఆయన వైపు చూడండి.
అయా నన్ను స్వస్థపరచగల సమర్థుడగు నువ్వు తప్ప ఇంక ఈ లోకంలో మాకెవ్వరూ లేరు ప్రభు. ఖచ్చితంగా దేవుడు మీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ క్షణమే మీకు స్వస్థతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు, విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాల వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, ఈ దినము మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. స్వస్థత శీఘ్రముగా లభించునని నీ లేఖనాల ద్వారా మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. ఈ దినం ఈ వాక్యం బిడ్డలు ఎంతమంది చూస్తున్నారో, వారు ఎటువంటి స్థితిలో ఉన్నారో ప్రభువా మీరు ప్రత్యేకపరచండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్నారో సంపూర్ణమైన విడుదల, స్వస్థత ఈ క్షణమే వారికి కలగచ్చేయమని ప్రార్థిస్తున్నారు. ఆయనకి స్తోత్రం. ఇంకే లోకములు ఎంతమంది బిడ్డలు నా తండ్రి అయ్యా విష జ్వరాల చేత, రకరకమైనటువంటి రోగముల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారు. ప్రతి బిడ్డకి నీ నామమును సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలుగును గాక, కలుగును గాక, కలుగును గాక. ఆమేన్. తండ్రి మీరే దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యమును చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆయన మీరు ఆదరించి మీ కృపల మీ కాపుదల భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.